మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ కామెంట్స్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, పేద ఇళ్లు కూలగొట్టకుండా ప్రక్షాళన చేయాలి అన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. బుల్డోజర్లతో తొక్కిస్తామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారాయన. పేదల కోసం చావడానికైనా సిద్ధమన్నారు. మరోవైపు మూసీ ప్రాంతాల్లో ఒకరోజు పడుకోవాలన్న సీఎం రేవంత్ కామెంట్స్ పైన కూడా రియాక్ట్ అయ్యారు కిషన్. రేపు రాత్రి మూసీ ప్రాంత పేదల ఇళ్లలోనే తాము బస చేస్తామన్నారు కిషన్ రెడ్డి. మూసీ వ్యవహారం తెలంగాణలో హాట్గా మారుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంకి అడ్డు తొలగితే బుల్డోజర్లతో తొక్కుకుంటూ ముందుకెళ్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ సవాల్ని స్వీకరించారు. రేపు అక్కడే నిద్రిస్తామంటున్నారు. బుల్డోజర్లతో తొక్కుకుంటూ వెళ్తే మేము చావడానికి సిద్ధమంటున్నారు కిషన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీ వ్యాఖ్యల్ని కావచ్చు. ఇది పూర్తిగా అహంకారంతో, అధికార దుర్వినియోగంతో కూడినటువంటి మాటలు ఇవి. మేమేది ల్యాండ్ గ్రాబర్స్కు సహకారం అయింది మనలా. గత 40-50 సంవత్సరాలుగా ఒక్కొక్క రూపాయి కూడగట్టి ఒక్కొక్క ఇటుక పేర్చుకొని నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు, వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు, వాళ్ళకు ఉన్న ఆస్తి అది ఒకటే. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన కష్టంతో కూడగట్టుకున్నటువంటి ఆస్తి అది, వాళ్ళ కుటుంబం మిగిలినటువంటి ఆస్తి. దాన్ని కూడా మనము లాక్కుంటామంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సిందే కోరుతున్నాము. మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామన్నాము. మూసి ప్రక్షాళన కావాల్సినటువంటి కార్యాచరణ లేదు. మీ దగ్గర నిధులు ఎక్కడ వస్తారో తెలియదు, ఏం చేయబోతున్నారో తెలియదు, ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. కానీ ఇండ్లు కూలగొడతామని బెదిరించడం ఏతున్నదో అనేక మంది గుండెపొట్టతో చనిపోతున్నారు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు దుందుడుకు విధానము, ఇది ఏమాత్రం మంచిది కాదనేది నా అభిప్రాయం. అంటే బుల్డోజర్లు అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తామంటున్నారు, మీరు చావడానికి సిద్ధమంటారు. ఒక కేంద్ర మంత్రి నిజంగా ఆ వ్యాఖ్యలు చేయడం కానీ చాలా హాట్ డిస్కషన్ దారితీస్తుంది. ఇదే కాకుండా పేద ప్రజల కోసం ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు అవి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు అడ్డం వస్తే వాడిని నేను బుల్డోజర్ల కింద తొక్కిస్తానని ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మాటల. గతంలో కేసీఆర్ ఇదే విధంగా మాట్లాడాడు, ఈరోజు ఈ ముఖ్యమంత్రి అదే విధంగా మాట్లాడుతున్నాడు. మురికివాడల్లోనే మీరు నివాసం ఉండబోతున్నారు. మొత్తం రేపు రాత్రి అక్కడనే నివసిస్తాం, వాళ్ళతో కలిసి భోంచేస్తాం, వాళ్ళతో నివాసం ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మూసి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే అక్కడ ఉన్న నిర్మాణాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూల్చరన్నదనే తమ డిమాండ్. ఆ దిశగానే ముందుకు వెళ్తామంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కెమెరా పర్సన్ శేషుతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.